మీరు ఇది నమ్ముతారా? మన ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎలా అయితే ఉంటామో, మన పుట్టబోయే పిల్లలు గూడంగా ఇంచుమించు అవే ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ ఆలోచనలతోటి పుడతారని. అండ్ అలాంటిదే అని నాకు గుణంగా అనిపిస్తుంది శ్రేయ పాప విషయంలో. అసలు ఏం జరిగింది అంటే, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇంచుమించు నేను ప్రతిదానికి ఎమోషనల్ అయ్యాను. ఇప్పుడు శ్రేయ పాప ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అవుతుంది. అండ్ సినిమా చూసినా, బొమ్మలు చూసినా ఇంక్లూడింగ్ వాళ్ళు కొట్టుకున్నా గూడంగా ఎమోషనల్ అయిపోతుంది. నేను అంత ఎమోషనల్‌గా ఉన్నాను. మీకు చెప్పింది అర్థమైతే. అది ఎలాంటి రీజన్ అయినా ఫస్ట్ నాకు ఏడుపే వచ్చేది. అది ఏంటో మరి. కానీ ఈ ప్రెగ్నెన్సీనైతే చాలా సింపుల్‌గా, ప్రశాంతంగా గడిపేద్దామనైతే ఫీల్ అయితున్నా. మీరైతే తప్పకుండా ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే అంత స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే మీరొక్కరే కాదు, మీ పిల్లలు కూడా ఫ్యూచర్‌లో బతకడానికి ఇదొక్కటే రీజన్. ఈ 9 మంత్స్ మనం ఎలా ఉంటామో మనకు పుట్టబోయే పిల్లలు కూడా అలానే ఉంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు శ్రేయ పాప విషయంలో బాగా తెలిసిందనమాట. సో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్